నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బాగున్నారా సార్? కేసర్ గారు, సంకష్టహార చతుర్థి వచ్చేస్తోంది. ప్రతి బహుళపక్ష చవితిని చక్కగా మనం సంకష్టహార చవితిగా జరుపుకుంటూనే ఉంటాం. అయితే శ్రావణ మాసంతోనే మొదలవుతాయి ఇన్ని నెలలు చేసుకుంటాము నోము పట్టేటటువంటి విధానం కదండి. మరి ఈసారి వచ్చేటటువంటి అత్యంత వైభవోపేతమైనటువంటి హేరంబ గణపతి సంకష్టహర చవితి రాబోతోంది. రేపే గురువారం. చవితికి ఏమైనా వైశిష్ట్యం ఉందా? ఎలా చేసుకోవాలి? ఒకవేళ పూజ చేసుకోవాలని మీరు అన్ని విధాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా చాలా ఇష్టం నాకు అది. ఎందుకంటే అందరికీ అన్ని కుదరకపోవచ్చు, ఆడవాళ్ళకి అడ్లు రావచ్చు. వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తారు. అందుకు ప్రేక్షకుల తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి ఈ చవితి గురించి చెప్తారా? తప్పకుండా. అంటే మనకి ఈ సంకష్టహర గణపతి ఏదైతే ఉందో అది చాలా మందికి తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళకి కూడా సాక్షాత్ మరి ఆయన కన్న తల్లిదండ్రులకి, అంటే ఆయన కన్న తల్లిదండ్రులు శివుడు పార్వతి కదా. శివుడు పార్వతికి బోధించిన మొదట ఇదే వ్రతం. అవునా? రైట్. అయ్యో బాబోయ్. అక్కడి నుంచే మనకి సంప్రదాయంలోకి రావటం అనేది వచ్చింది. ఇంత ప్రాచీనము. అయితే చాలా ప్రాచీనం. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇది మనకి అంటే చాలా వాటి మొదట అశోకవనంలో సీత కనిపించకపోతే అప్పుడు ఈయన ఆంజనేయుడు మనసులో ఇదే వ్రతాన్ని చేస్తానని సంకల్పించుకున్న తర్వాతే ఆమె కనిపిస్తుంది అశోకవనం. తర్వాత ఇంకా ఇలాంటి ఉదాంతాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా మనం చెప్పాలి అంటే కనుక అంటే అటు అక్కడ శివపార్వతుల దగ్గర నుంచి ఇక్కడ మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తాయి. శ్రీకృష్ణుడి యొక్క భార్య రుక్మిణీదేవి మనకి తెలుసు కదా. సో రుక్మిణి యొక్క సంతతి ఏదైతే ఉందో ఆయన ప్రద్యుమ్నుడు కదా. సో ఈ ప్రద్యుమ్నుని చిన్న వయసులోనే ఎత్తికెళ్ళిపోతాడు శంభాసురుడు అనే రాక్షసుడు. అప్పుడు ఈ పుత్ర వియోగంతో బాధపడుతుంటే లోపస మహాముని అనే ఆయన ఈవిడికి మళ్ళీ ఇదే వ్రతాన్ని చేసుకో, అప్పుడు నీకు మళ్ళీ ఆ బిడ్డ తిరిగి వస్తాడు అని చెప్తే ఆ శంభాసురుడిని వధించి సంహరించి ఆ యొక్క పుత్రరత్నాన్ని చేకొని వివాహమాడి వస్తాడు. సో అందుకని ఈ వ్రతం మనం చాలా సాదాసీదాగా తీసేయడానికి లేదు. సంకట అష్టాన్ని ముందుకు తీసుకొస్తే అష్ట సంకటాలు అంటే అష్ట కష్టాలు అలా అంటే హరించేవాడు వినాయకుడు. సంకష్టహార గణపతి చతుర్థి వ్రతం అనేది మనం అలా తీసుకోవచ్చు. అంటే మనిషి యొక్క అన్ని రకాల కష్టాలని దూరం చేసే గణపతి. కలో చండీ వినాయక అంటే చండీదేవిని వినాయకుడిని పూజిస్తేనే కలియుగంలో కష్టాలు తీరుతాయి అనేది ఇంకో మతం. కనుక ఖచ్చితంగా వినాయకుడు అంటే వినాయకుడిని పూజ చేయకుండా ఎలాగో మనకి ఏ పూజ చేసే ఆనవైతే మనలో చాలా మందికి ఉండదు. సో వాళ్ళు విష్ణు భక్తులైనా శివభక్తులైనా సో ఉమ్మడిగా ఆరాధించే దైవం ఏదైనా ఉంటే వినాయకుడు కదా. సో ఆ వినాయకుడు మరి ఏ విధంగా ఆరాధించాలి అంటే ముఖ్యంగా ఇది ఏంటంటే ఈ వ్రతాన్ని చేసుకోవడానికి చెప్పిన విధానాలు ఏంటంటే ఒకటి మనకి ఎప్పుడైనా సరే మాఘమాసంలో వచ్చే చతుర్థి అనేది ఇంపార్టెంట్. మాఘమాసంలో ఒకవేళ మంగళవారంతో కనిపిస్తే మనం భౌమ చతుర్థి అంటాం కదా, అలా వస్తే అది ఇంకా విశేషమైన అంశం. సో ఆ రకంగా మొదలెట్టాలి. తర్వాత లేదా ఇప్పుడు వచ్చే ఇది శ్రావణ మాసం మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ శ్రావణ మాసం ఖచ్చితంగా మనకి అన్నిటికీ కూడా ఆరంభాలకి ఇదే మంచి మాసం. కనుక ఇక్కడ ఎవరైనా సరే కొత్తగా ఈ వ్రతాన్ని మొదలెడదాము అనుకుంటే కనుక ఈ వ్రతాన్ని మొదలెట్టడం. సో ఈ మతాన్ని ఎప్పుడు కూడా ఏంటంటే మనకి గమనిస్తే ఎప్పుడు కూడా ఈ వ్రతాలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు కూడా చంద్రోదయానికి ఉండాలి. పండగలు ఏవైతే ఉంటాయో అవి సూర్యోదయానికి ఉండాలి ఎక్కువ శాతం. నేను అన్ని కాదు, ఎక్కువ శాతం.
బట్ వినాయకుడికి మాత్రం అటు అపరాహ్న కాలంలో ఒకటేని అంటే ఈ వ్రతం మనకి సంకష్టార చతుర్దశి మాత్రం ఖచ్చితంగా. ఏదైనా చవితి చంద్రోదయానికి ఉన్నదే ప్రాధాన్యత వస్తుంది. అందుకే మనకి బుధవారం సూర్యోదయానికి ఉన్న అదే శుక్రవారం సూర్యోదయానికి ఉన్నప్పటికీ కూడా గురువారం రేపు మనకి సాయంకాలం ఉన్నది ఇది కాబట్టి మనకి గురువారం నాడు చేసుకోవటం అనేది ఇప్పుడు. ఎగ్జాక్ట్. సో అలాగా ఎప్పుడైనా సరే దీనికి వ్రతాలకు ఎప్పుడు కూడా సాయంకాలం కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఆ రోజు చాలా మంది ఉపవాసాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి. కొంతమంది జాగరణ చేసే వాళ్ళు కూడా ఉంటారా? వినాయక వ్రతం జాగరణ చేసి సరే అవన్నీ ఇంకా పెద్ద పెద్ద పురాణాలు అనుకోండి. ఆ జాగరణలో చేసిన తప్పు వల్లే అష్టావక్రుడైన కొడుకు మరి ఈ గణపతి వ్రతం ఆచరించిన వాళ్ళకి పుడతాడు. అవన్నీ కూడా వ్రత కథల్లో వస్తాయి, ఈ వ్రతం యొక్క కథలు. సరే అవి ఆ వ్రతం చేసుకునే వాళ్ళకి ఎలాగో ఐడియా ఉంటుంది, ఐడియా వస్తుంది. సో అది ఈ కార్తవీర్యుడు కూడా అదే. మొదటే ఈ అష్టావక్రంగా పుట్టిన వాడే తర్వాత మళ్ళీ వినాయకుడి యొక్క వరాలతో ఆయన కార్తవీర్యుడు అయ్యాడు. కార్తవీర్యుడు అయ్యాక మనకి బోలని ఆయన కూడా మన కార్తవీర్యాజ్యం మధ్య మంత్రం అని ఉంటుంది కదా, బయట నుంచి డబ్బులు తిరిగి రావడానికి వాటి లభంతే లభ్యంతే అది అవన్నీ కూడా ఉంటాయి. సరే అవన్నీ సరే వేరే వేరే కథలు కానీ బట్ మనకి దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ. అంటే మీకు ఏ రకమైన బాధ అనేది మీకు ముఖ్యం. సో అన్నిటికీ అంటే వేల కొలిది సంకటాలు మీకు ఉండొచ్చు, కానీ ఆ ఒకే ఒక్క వ్రతం ఇదే వాటిని దూరం చేయగలిగే వ్రతం ఇది. అది కాదు కష్టం పేరు ఏదైనా మీకు ఉద్యోగం సంకటమా, వివాహ సంకటమా, సో ఆ సంకటాలన్నిటినీ కూడా హరించే సంకష్టార చతుర్థి ఇది. సో అందుకని ఏమంటాం కోరిక మీది ఫలం ఆయన చేతులు. సో ఖచ్చితంగా ఈ రకంగా చేయాలి. సో ఇక్కడ ఏ రకంగా చేయాలి అంటే సరే సంకష్టార చతుర్థి మరి మిగతా వ్రత కల్పాలలాగానే చేయాలనుకుంటే దానికి ఒక పుస్తకం ఉంటుంది, లేదా ఆన్లైన్లో చేస్తే దొరుకుతుంది, అదొక పద్ధతి. సరే సంకష్టార చతుర్థి లేకపోయినా కనీసం ఈ రోజు మనం ఏదైనా మంత్ర సాధన చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఏదైనా సరే సిద్ధించాలి అనుకుంటే గనక, అంటే సపోజ్ భార్యాభర్తల మధ్య మైత్రి సిద్ధించాలన్నా, ఒక ఉద్యోగం సిద్ధించాలన్నా, ఒక సంతానం సిద్ధించాలన్నా, సిద్ధము అంటే కనుక మనకి సిద్ధంగా ఉండటం అది మన కోసం. సో ఆర్థిక పరమైన ఇబ్బందులు దేనికైనా సిద్ధి కలవాలి. అలాంటి దానికి సిద్ధ గణపతి మంత్రం అని ఉంటుంది. సిద్ధ గణపతి మంత్రం. సో అది చాలా ఈజీ. అది ఏంటి అంటే కనుక ఓం హీం గం హీం అంటే హకారం, దానికి రకారం హ్రీం హ్రీం, రైట్. ఓకే, ఓం గం హీం తర్వాత ఓం హ్రీం గం హ్రీం, రైట్. అంతే, అంతేనా? ఓం హ్రీం గం హ్రీం, అంతే. ఇది సింపుల్. దానికి ఇంకా మనం ఏదైనా చేయాలి అనుకుంటే గణపతియే స్వాహ, అంతే. గణపతయే స్వాహ. ఓం హ్రీం గం హ్రీం గణపతయే స్వాహ అంటే రైట్. చాలా తేలికైన మంత్రం. సో ఈ గణపతి స్వాహ అనేది చేర్చకపోయిన మంత్రమే ఆ రకంగా కూడా ఉపయోగపడుతుంది. సరే 108 నా లెక్క అదే, కానీ అడుగుతారు మళ్ళీ అని నేను అడుగుతాను. 108 ఒకవేళ మనకి ఏదైనా సరే ఎప్పుడు కూడా అద్దమాలంటే 54, దాంట్లో పవమాలంటే 27. సో కనీసంలో కనీసం 27 సార్లు చదవాలి. అయ్యో ఇది 2 నిమిషాల్లో అయిపోతుంది, చక్కగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఓం మొదట ఉండే ఏవైతే 4 బీజాక్షరాలు ఉన్నాయో ఆ 4 బీజాక్షరాలు అయితే కనుక ఖచ్చితంగా 2 నిమిషాల్లో అయిపోతాయి. దానికి గణపతి సహాయం చేస్తే 3-3.5 నిమిషాలు పడుతుంది, అంతకంటే పట్టదు. సో ఆ మాత్రం తీరిక లేకుండా ఉండరని నేను ఉండరు. కరెక్ట్. సో అందుకని ఆ రకంగా చేసుకోవటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడైనా సరే గణపతి ఆరాధన అనేది ఏదైతే శీఘ్రంగా ఫలించాలి అనుకుంటే కనుక పసుపు బట్టలు వేసుకుని చేస్తే కనుక ఇంకా మొత్తం పైకి ఈసారి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి పసుపు బట్టలు ఇంకా మంచిది. దానికి ఏమైనా ఉందండి వైశిష్ట్యం? గురువారం చవితికి ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకి మంచి వారాలంటే ఏదైనా సరే గురువారం అనేది తర్వాత బుధవారం అనేది ఒకటి, ఈ రెండు కూడా చాలా విశిష్టమైనవి. సో అందుకని ఏదైనా సరే ఒక సాధనకి వెళ్ళినప్పుడు మనకి ఈ అమావాస్య తిథి పౌర్ణమి తిథి అనేది ఎంత ఇంపార్టెంట్ ఉందో వారాలు కూడా ఒక్కోసారి అంతే ఇంపార్టెంట్ ఉంటాయి. సో అలా మనకి బుధవారం గురువారం చాలా ముఖ్యంగా ఏంటంటే ఇది సాధన కోసం వెళ్ళేది కాబట్టి అది గురుడు అంటే మరి గురుడు కదా. సో బృహస్పతి ఎవరికైనా గురువే కదా. సో అందుకని ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనం ఉత్తి టైంలో కృష్ణం వందే జగద్గురు అంటే ఇప్పుడు మనం ఏమంటే వినాయకం వందే జగద్గురు అనాలి. అన్ని రూపాల్లో ఉన్నది ఒక్కడే కదా. సో అది తర్వాత ప్రణవస్వరూపుడు అంటే ప్రణవం లేని బీజం లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అన్నిటికీ ఆది నాయకుడు గణపతి. సో అది చాలా విస్తృతమైనది. బట్ కానీ గణపతి మంత్రమే యాక్చువల్గా. సో గణపతిని సేవించి
ఫలించలేదు అనుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. రైట్. తర్వాత రెండోది ఏంటంటే నేను చెప్పేది ఇదే సందర్భంలో, అంటే మీరు అలాగే మీరు తేలిక కూడా చెప్తారు అనే ప్రశ్న ఏదైతే ఆల్రెడీ నాకు ఇచ్చారో, లేదా ఒక ప్రశంస అనేది ఏదైతే ఇచ్చారో, సో దానికి నేను చెప్పేది ఏంటంటే కనుక ఇదే రోజు అవకాశం ఉంటే కనుక, అంటే ఇప్పుడు కంటే సపోజ్ శ్రావణ మాసంలో కుదరలేదు అనుకోండి, ఒకవేళ ఇన్ కేసు కుదరలేదు అనుకోండి ఏ కారణాల వల్ల, ఈ నెలకోసారి వచ్చే చవితి రోజు ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే కనుక వెండి వినాయకుడిది ఉంగరం కానీ లాకెట్ కానీ ధరించండి. అయితే ఇక్కడ ఎవరైతే మన గురుపాలిత రాశులు వాళ్ళంటే మనం మేష రాశి కానీ, తర్వాత వచ్చేప్పటికి కర్కాటక రాశి కానీ, సింహ రాశి కానీ, తర్వాత వచ్చేప్పటికి వృశ్చిక రాశి, తర్వాత ధనుర్రాశి, మీనరాశి, ఈ 6 రాశుల వాళ్ళు పెట్టుకునే స్తోమత ఉంటే బంగారంలో పెట్టుకోండి. బంగారు వినాయకుడి ఉంగరం లాకెట్. ఒకవేళ బంగారం లేకపోతే రాగిదైనా పెట్టుకోవచ్చు, లేదా పంచలోహాలది పెట్టుకోవచ్చు. ఓకే. కానీ మిగతా 6 రాశులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి, మిథున రాశి, తర్వాత కన్యా రాశి, తర్వాత తులారాశి, మకర రాశి, కుంభరాశి, ఈ 6 పెట్టుకుంటే మాత్రం వెండిలోనే పెట్టుకోండి. ఓకే. వాళ్ళకి తప్పకుండా సాధారణంగా జాతకాల్లో ఏదైనా సరే ఇబ్బంది ఉంటే కనుక అది రాహు కేతు శనితో ఎక్కువ శాతం ఉంటాయి. సో ఖచ్చితంగా మనకి కేతు పరంగా వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా కేతు యొక్క అనుగ్రహం ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో నరఘోష ఇలాంటివి అనేది ఉండవు. తర్వాత భ్రమలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి గ్యారంటీగా. సో ఆ కేతువుకి సాక్షాత్ అధిపతి వినాయకుడు కాబట్టి తప్పకుండా మీరు ఈ వినాయకుడి యొక్క ఉంగరం ధరించినట్టయితే లేదా లాకెట్ ధరించినట్టే ఖచ్చితంగా మీకే మార్పులు అనేది అవగతం అవుతాయి. ఆ రకంగా తప్పకుండా ప్రయోజనం అనేది అయితే ఉంటుంది. రైట్ అండి. ఇక స్విచ్ వర్డ్ రూపంలో కూడా చెప్తారు కాబట్టి గణపతి అనుగ్రహం కోసం ఏ స్విచ్ వర్డ్ ని వాడుకోవచ్చు? సో గణపతి అనుగ్రహం కోసం అయితే కనుక ఇదే రోజు అంటే మనకి తేలిగ్గా ఉండేది అది ఆయింద్రుడు అని కాదు, ఇంద్ర, అంతే. ఇంద్ర. సో అన్ని ఐక సుఖాలని అనుభవించడానికి ఓం ఇంద్ర 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 అంటే మనం దేవలోకంలో అన్ని సుఖాలు అనుభవిస్తాం అనుకుంటాం, కానీ ఇక్కడ మానవ లోకంలో కూడా అన్ని రకాల సుఖాలు అనుభవించాలని కంటే ఇంద్ర 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 అనుకోవచ్చు. అయితే మంత్రాలు ఎప్పుడైనా చెప్పినప్పుడు అడుగుతూనే ఉన్నారు ఈ క్వశ్చన్. మంత్రాలు అయితే డెఫినెట్ గా చదవకూడదు పీరియడ్స్ టైంలో. పీరియడ్స్ లో చేయొచ్చా? పీరియడ్స్ లో ఈ కమెంట్ వస్తే కొంచెం బాధాకరం. సో ఒకసారి చెప్పండి, స్విచ్ వర్డ్ అయితే చేసుకోవచ్చా? అంతేకాదు, స్విచ్ వర్డ్ అనేది దానికి ఎలాంటి ప్రదేశం అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. సో అక్కడ కేవలం మనకు ఉండే శ్రద్ధ అంతవరకే. మంత్రం అయితే చదవకూడదు. మంత్రం అయితే మటుకు ఖచ్చితంగా మనం కొన్ని పీరియడ్స్ లో చదవకూడదు. సాధ్యమైనంత వరకు ఉన్నంతలో కొద్దిగా శుచి కూడా పాటించడం అనేది. అంటే సపోజ్ శుచి అంటే మరీ భయంకరమైన కాదు, కనీసం మనం ఏమంటాం ఇలా బాత్రూమ్లకి వాటికి వెళ్ళిన బట్టలు కాకుండా కనీసం కొంతవరకు మంచి బట్టలు అయితే చాలు. అప్పుడైతే చేసుకోవచ్చు. 7 సూతకంలో ఉన్న వాళ్ళు సంకష్టార చవితిని ఇలా నోములాగా అంటే 3 నెలలు 5 నెలలు 11 నెలలు చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఓకే, రైట్. ఈ క్వశ్చన్ కూడా వచ్చింది కమెంట్స్ రూపంలో, అందుకని మిమ్మల్ని అడగడం జరిగింది. రైట్ అండి, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా గణపతి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.